Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వరుణుడి జోరు. ఉత్తర జిల్లాల్లో వరద బీభత్సం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. గోదావరికి పెరిగిన వరద, శ్రీరామ్ సాగర్కు భారీగా వస్తున్న ప్రవాహం. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీలో మహిళల హర్షాతిరేకాలు. మధ్యతరగతి వారికి, విద్యార్థులకు మేలు చేస్తుందని సంతోషం. యానిమేషన్స్ పేరుతో డిపాజిట్లు సేకరించిన కేసులో 3 అరెస్ట్. లాభపడిన వారు డబ్బు వెనక్కి ఇవ్వాలన్న విజయవాడ సిపి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తున్న ఎన్డీఏ. రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఖరారు చేస్తారంటున్న పార్టీ వర్గాలు. అంతరిక్ష యాత్ర తర్వాత తొలిసారి రేపు భారత్కు శుభాంశు శుక్లా. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత లక్నోకు పయనం. అదనపు సుంకాలపై కాస్త మెత్తబడినట్టు ట్రంప్ సంకేతాలు. ఈ నెల 27 నుంచి విధించే పెనాల్టీ వసూళ్లు ఉండకపోవచ్చని సంకేతాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశలో కొనసాగుతున్న ప్రయత్నాలు. ఎల్లుండి వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ కానున్న జెలెన్స్కీ. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా భీమిలి మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షానికి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బెల్లంపల్లిలోకి కాల్టెక్స్ కాలనీలో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, రేంజల్, నవిపేట, సాలూరా మండలాల్లో జోరు వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మహాముత్తారం, మేడారం సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలంలోని భీమేశ్వరం వాగుకు ప్రవాహం పెరగడంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లవాగు బ్రిడ్జిపై తాత్కాలికంగా వేసిన రోడ్డు కోతకు గురవగా జంగలపల్లి, వెంకటాపూర్, పాలంపేట మీదుగా వాహనాలను మళ్లించారు. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని గుండువాగు ఉప్పొంగుతోంది. టేక్మల్, జోగిపేట ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండగా రహదారి కింద ఉన్న వరి, పత్తి పంట నీట మునిగింది. టేక్మల్, జోగిపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హవేలీ, ఘనపూర్ మండలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధూప్ సింగ్ తండా, హవేలీ, ఘనపూర్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో భారీ వర్షానికి చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. కొనిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు, ఎన్కూరు వద్ద నిమ్మవాగు రహదారిపై నుంచి ప్రవహించడంతో ఖమ్మం నుంచి పల్లిపాడు మీదుగా రాకపోకలు స్తంభించాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా రామగుండంలో కోల్బెల్ట్ ప్రాంతం తడిసిపోయింది. సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని 8వ కాలనీలు జలమయం అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ అధికారులు అత్యవసర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వానలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 89,466 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీరామ్ సాగర్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1081 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 53 టీఎంసీలకు చేరువైంది. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కడెం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. కడెం జలాశయం పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693 అడుగులకు చేరింది. జలాశయం 12 గేట్లు ఎత్తి 1,10,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.5 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లికి 13,007 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అంతే మొత్తాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, ఎన్టీపీసీ అవసరాలు, నంది పంప్ హౌస్ ద్వారా విడుదల చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి 3,10,080 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతికి కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. అటు సింగూరు నుంచి భారీ వరదతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం 3వ రోజు జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ ప్రభావంతో ఈ నెల 19 వరకు తెలంగాణలో విస్తారంగా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో రేపు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని స్పష్టం చేశారు. వాగులు పొంగే ప్రమాదం ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. వేర్వేరు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. నీరు నిలిచిన వంతెనలు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై రాకపోకలు నిషేధించాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తగినన్ని ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు రేపటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఇవాళ వాన పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పార్వతీపురం, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కృష్ణా, పల్నాడు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర పోర్ట్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో 0 ఫేర్ టికెట్ తీసుకుని మహిళలు ఆనందంగా ప్రయాణిస్తున్నారు. వృద్ధులు, విద్యార్థినులు, మధ్యతరగతి ప్రజలు ఉచిత బస్సు పథకం వల్ల ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని సంతోషంతో చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో తమకు ఆర్థికంగా కొంత ఊరట దక్కుతోందని పేద మహిళలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పథకం ప్రవేశపెట్టారంటూ మహిళలు కితాబిస్తున్నారు. విజయవాడ వరకు ప్రయాణం చేస్తున్నాను.
నాకు ఇది సౌకర్యవంతంగా ఉందండి. చంద్రబాబు గారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు, మహిళలందరికీ ఉపయోగపడే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది యూజ్ అవుతుంది. పాకెట్ మనీ కూడా సేవ్ చేసుకోగలుగుతున్నారు. స్టూడెంట్స్కి అందరికీ ఆఫీస్ వర్క్ చేసే ప్రతి ఒక్క లేడీస్కి ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి మెయిన్గా ఉంటుంది. పోలవరం నుంచి రాజమండ్రి వచ్చాము. ఫ్రీ టికెట్ మీదే వస్తున్నామండి. ఇదిగోండి టికెట్ కూడా ఊరికే ఫ్రీగా కొట్టారండి. ఈ పథకమే బాగుంది. మరి మాలాంటి వాళ్ళు బతకడానికి బాగుంటుంది కదండి. మరి చంద్రబాబు అన్న చాలా నమస్కారం అన్న. రాని వెళ్ళడానికి 150 రూపాయలు అలాగ అయిపోయేది, కానీ చాలా బాగా మంచి పెట్టారు. ఇది మనకి చాలా హ్యాపీగా ఉంది. లేనోళ్ళు చాలా మంది ఉన్నారన్న. మీ పేరు చెప్పుకుని బాగా ఊర్దిస్తూ వస్తారు. నేను అత్తి నుంచి బయలుదేరాను. తణుకు నుంచి రాజమండ్రి వచ్చాను. చాలా హ్యాపీ. అందరికి చాలా థ్యాంక్స్. బాగుంది సార్, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలకు కాళేశ్వరం పోయి గుడికి పోయి వచ్చేసినారు. మేము కాళేశ్వరం నుంచి వస్తున్నాం. ఉపయోగమే, బాగా మంచిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటే ప్రజల్ని బాగా చేస్తున్నాడు ఆయన. ఇది వరలో కూడా 9 సంవత్సరాలు ఉన్నా కూడా బాగానే చేశారు. ఎందుకంటే మహిళలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. అన్నా క్యాంటీన్ ఎలాగో ఎంతమందికి ఆధారంగా ఉందో అట్లాగే ఈ ఉచిత బస్సు కూడా చాలా బాగుంది సార్. చాలా సంతోషం ఉంది సార్. మా పిల్లల దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడైతే ఈరోజు అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వాళ్ళకి మరి చంద్రబాబు గారు ఎంతో సహాయార్థంగా మరి ఉచితంగా ఈ బస్సులు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజు వైసీపీ అధ్యక్షుడు జగన్ జాతీయ జెండా ఎక్కడ ఎగరేశారనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఆయన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్, వైసీపీ కార్యాలయంలో జెండా ఎగురవేయని జగన్ కార్యక్రమానికి దూరంగా ఉండటానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భంగపాటు వల్లే జగన్ స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా ఉన్నారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్రమైన అసహనంతో ఉన్న జగన్కు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఉందనే విషయాన్ని వైసీపీ నేతలు ఎవరూ గుర్తు చేసే ధైర్యం చేయలేకపోయారా అని టీడీపీ నేతలు విమర్శించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ఉండి జాతీయ జెండా ఆవిష్కరించిన నేతగా జగన్ మిగిలిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ జెండా వందనం చేస్తే ఒక ఫోటో పెట్టాలంటూ నెటిజన్లు అడుగుతున్నారు. విజయవాడ కేంద్రంగా సినిమాలకు యానిమేషన్ పేరుతో మోసపూరితంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన యూపిక్స్ కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. నిడుమోలు కిరణ్, మిట్టపల్లి రాజేంద్రబాబు, కొత్తూరు వేణుగోపాల్లను అరెస్టు చేసినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలకు యానిమేషన్ పేరిట యాపిక్స్ సంస్థ 344 మంది నుంచి 592 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 183 మంది నష్టపోయారని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం 201 కోట్లు నష్టం జరిగిందని, లబ్ధి పొందిన వాళ్లు తిరిగి చెల్లించాలని సిపి సూచించారు. లేదంటే వారిని కూడా నిందితులుగా పరిగణిస్తామని రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఈ యూపిక్స్ అనేది యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేదు. లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 100 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. 136 మంది తిరిగి ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం అసలు అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్ కి డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. ఓచర్ అమౌంట్స్ 6,50,00,000 కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్. మొత్తం టోటల్ ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ 201.5 crores. సత్యలక్ష్మి కిరణ్ దగ్గర 26 కోట్లు ఉంది. మిట్టపల్లి రాజేంద్ర దగ్గర 70 కోట్లు. కొత్తూరు వేణుగోపాల్ అని చెప్పేసి అతని దగ్గర 27 కోట్లు ఉంది. పేరం మాల్యాద దగ్గర 10 కోట్లు ఉంది. అదర్ గెయినర్స్ 66 కోట్లు ఉంది. మొత్తం మీద 201 కోట్ల మనీ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై రేపు స్పష్టత రానుంది. ఢిల్లీలో రేపు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాన్ని ఆగస్టు 18న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్పగించాయి. ఆగస్టు 21న నామినేషన్లు దాఖలుకు చివరి రోజు కాగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తూ ఎంపీలు అనేక సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది.
ఒకవేళ ఇండీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. లేదంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఎన్నిక జరిగినా లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్డీఏ అభ్యర్థి విజయం లాంఛనమే కానుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేసినందున ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపే దిశలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలాస్కాలో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 18న ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జెలెన్స్కీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాస్కా భేటీ తర్వాత తనకు ఫోన్ చేసిన ట్రంప్ పుతిన్తో సమావేశంలో చర్చించిన అంశాలపై చెప్పారని జెలెన్స్కీ వెల్లడించారు. ఈ చర్చల్లో శాంతి స్థాపనకు చేసే ప్రయత్నాలకు తాము సహకరిస్తామని చెప్పినట్టు తెలిపారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక భేటీ నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అంతకుముందు పుతిన్తో భేటీలో చాలా అంశాల్లో అంగీకారం కుదిరిందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపటం సహా కొన్ని అంశాలు కొలిక్కి రావాల్సిందని సంకేతాలిచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య అవగాహన కుదరనంత వరకు ఎలాంటి ఒప్పందం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్కు సంబంధించి చర్చల్లో పురోగతి వచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్కు సూచించారు. ఇందుకు ఉక్రెయిన్ అంగీకరించకపోవచ్చని చెప్పారు. బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు డబ్బును మిఠాయిలా ఇవ్వడమే అందుకు కారణమని అన్నారు. ఉక్రెయిన్కు అమెరికా $350 బిలియన్, ఐరోపా దేశాలు $100 బిలియన్ వరకు సాయం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత యుద్ధం కారణంగా ఉక్రెయిన్, రష్యాలకు నష్టం జరుగుతోందని, రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే అది గొప్ప విజయం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే సమయంలో 2022లో తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఏకీభవించారు. ఆ సమయానికి ట్రంప్ శ్వేత సౌధంలో ఉంటే ఈ యుద్ధం వచ్చేది కాదన్నారు. అలాస్కా చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, కొన్ని అంశాలు మినహా చాలా అంశాలపై ఓ అవగాహనకు వచ్చినట్టు తెలిపారు. రష్యా, అమెరికా సంబంధాల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురైనట్టు చెప్పిన పుతిన్ ప్రస్తుతం ఇరు దేశాలు నేరుగా సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్లు చెప్పారు. పరిస్థితులు సరిదిద్దుకునేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన పుతిన్ కీవ్కు భద్రత కల్పించాలన్న అమెరికా అధ్యక్షుడి వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. Сегодня мы слышим, когда президент Трамп говорит, что если бы я был президентом, то войны бы не было. Я думаю, что так бы на самом деле и случилось. Я подтверждаю это, потому что в целом у нас с президентом Трампом наладился очень хороший деловой и доверительный контакт, и у меня есть все основания полагать, что, двигаясь по этому пути, мы можем дойти и чем быстрее, тем лучше, до завершения конфликта на Украине. Благодарю вас за внимание. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో భేటీకి ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాస్కో నుంచి అలాస్కాకు చేరుకున్న పుతిన్ను ఆహ్వానించిన ట్రంప్ అక్కడే ఉన్న వేదికపైకి తీసుకువెళ్తుండగా అమెరికా ఫైటర్ జెట్లు వారికి సమీపంలో ప్రదర్శన నిర్వహించాయి. ఈ పరిణామంతో కాసేపు ఆగిన పుతిన్ ఫైటర్ జెట్లను ఆసక్తిగా వీక్షించారు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ట్రంప్తో కలిసి వెళ్లారు. పుతిన్ వచ్చిన సమయంలో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ఫైటర్ జెట్లు ప్రదర్శన నిర్వహించినట్టు అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఈ నెల 27 నుంచి అదనపు సుంకాలు వసూలు చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఇప్పటికే 25% సుంకం విధించిన ట్రంప్ 27 నుంచి పెనాల్టీ వసూలు చేయకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీకి ముందు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్పై రెండోసారి సుంకాలు విధించడం వల్ల రష్యా ఓ కస్టమర్ను కోల్పోతుందని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ 40% చమురు కొనుగోలు చేస్తోందని, చైనా సైతం భారీగా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. భారత్పై అదనపు సుంకాలను విధించాలనుకుంటే విధిస్తానని చెప్పిన ట్రంప్ అయితే ఆ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. అభిషేకాలు, పూజలు, భక్తి గీతాలతో కృష్ణుడి ఆలయాలు మార్మోగుతున్నాయి. గుజరాత్ ద్వారకలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీలో పూలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కోల్కతాలో నృత్యాలు, భజనలు చేస్తూ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ మధురలో
అత్యంత సుందరంగా అలంకరించిన రాధాకృష్ణుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడులోని తిరుచిలో స్వామివారికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ముంబైలోని దాదర్ ప్రాంతంలో కృష్ణాష్టమి సందర్భంగా పలువురు యువతులు సామూహికంగా చేరి ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబై సహా శివారు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. జన్ కళ్యాణ్ సొసైటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ఇంట్లో 4 సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముంబై శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల రైలు ట్రాక్లపై వర్షం నీరు చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. మెట్రోపోలిస్ ప్రాంతాల్లో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి క్లినిక్ పేరిట సరోగసి మోసాలకు పాల్పడిన డాక్టర్ నమ్రత నేరాంగీకార రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపించి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్టు నేరాంగీకార రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు. చాలామంది పిల్లలు లేని దంపతులకు ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారని తెలిపారు. సరోగసి పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేలిందన్నారు. పిల్లల్ని కొనుగోలు చేయటంలో సంజయ్, సంతోషి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ సెంటర్లోని సూపర్వైజర్ కృష్ణ, రిసెప్షనిస్ట్ పద్మ, టెలికాలర్స్ అర్చన, మేరీ, సోనా, నర్సు సురేఖ, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ ఈ కేసులో కీలకంగా ఉన్నారని తెలిపారు. వైజాగ్ సెంటర్లో మేనేజర్ కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ రమ్య, విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ కరుణకు ప్రమేయం ఉందని వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం కూడా కీలకంగా ఉన్నారని డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలిపారు. డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించారని పేర్కొన్నారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన 7 వ్యక్తుల్లో 2 పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బీహార్కు చెందినవారని డీసీపీ వినీత్ తెలిపారు. గతంలో వారు కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. చిన్న కుమారుడు ఆర్య ఉన్న ఉన్నత విద్యా ప్రవేశం కోసం ఆమె యుఎస్ పర్యటనకు వెళ్లారు. 2 కుమారులు ఆదిత్య, ఆర్యతో కలిసి వెళ్లిన కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నేతలు వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతితో అమెరికా పర్యటనకు వెళ్లిన కవిత సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్ రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రేపే భారత్కు రానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. భారత్ వచ్చిన తర్వాత శుభాంశు శుక్లా మొదట ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన స్వస్థలమైన లక్నోకు పయనమవుతారు. అక్కడ తన కుటుంబ సభ్యులను కలవనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో శుభాంశు శుక్లా పాల్గొంటారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు వాజ్పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలో వాజ్పేయి స్మారక చిహ్నమైన సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశాభివృద్ధిలో వాజ్పేయి సేవల్ని స్మరించుకున్నారు. దేశ సమగ్రాభివృద్ధికి వాజ్పేయి చేసిన కృషి మరువలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. స్వావలంబన భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి వాజ్పేయి స్ఫూర్తి అని కొనియాడారు. వాజ్పేయి గొప్ప వ్యక్తిత్వం, స్వభావం ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. దేశ ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో వాజ్పేయి నిండి ఉన్నారని పేర్కొన్నారు. రష్యా రియాజాన్లోని ఓ కర్మాగారంలో జరిగిన పేలుళ్లో 5 మరణించారు. 112 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు కర్మాగారం దాదాపు ధ్వంసమైంది. ఈ సమాచారం అందగానే ఘటనా స్థలికి వెళ్లిన సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కర్మాగారంలో పేలుడు పదార్థాల ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణంపై విచారణ జరుగుతోందని చెప్పారు. హమస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో గాజాలో మరణాల సంఖ్య
61,827కి చేరిందని స్థానిక అధికారులు ప్రకటించారు. 1,55,000 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. గత 24 గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 51 మంది పాలస్తీనీలు మరణించారని, 369 మంది గాయపడ్డారని తెలిపారు. ఇందులో మానవతా సాయం అందుకునేందుకు వెళ్లి మరణించిన వారే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. మే నెల చివరి వారం నుంచి గాజాకు మానవతా సాయం వస్తున్నప్పటికీ తీసుకునేందుకు వెళ్లిన వారిపై ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడుతోందని గాజా అధికారులు ఆరోపిస్తున్నారు. మానవతా సాయం కోసం వెళ్లి ఇప్పటివరకు 1,800 మందికి పైగా మరణించారని చెప్పారు. 14,000 మందికి పైగా గాయపడ్డారని వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.